ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము: ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు తృణీకరించువాడు, అసహ్యపడువాడు, ముఖమును దాచుకునే దేవుడు కాదు. నీ బాధను ఆయన చూస్తూ ఉన్నాడు, నీ కష్టమును చూస్తున్నాడు. నిన్ను చూసి అసహ్యపడేవాడు కాదు. నీవు ఆయనకు మొర్రపెడితే ఆయన నీ ప్రార్థన ఆలకించి దానికి తగిన జవాబునిచ్చేవాడిగా ఉన్నాడు. మనుషులైతే బాధల్లో ఉన్న వారిని చూస్తుంటారు, అయ్యో చాలా బాధపడుతున్నారు అని అంటారు. కానీ వారు అదే రీతిగా బాధపడుచు ఉంటే, ఒకవేళ ఆ బాధను వారికి తెలియజేసినట్లయితే వారు ఈ విధముగా అంటారు: ఎప్పుడు బాధే, ఈమె కనబడినా లేకపోతే ఈయన కనబడినా వారి బాధల గురించే చెప్తారని వారిని తృణీకరిస్తారు. వారిని చూసినప్పుడు అసహ్యపడతారు. అమ్మో వస్తున్నారు, వీరి బాధనే వీరు చెప్తారని కనపడకుండా తమ ముఖాలను దాచుకుంటారు. ఇది మనుషుల యొక్క స్వభావం. బాధలు ఉన్న వారిని ఆదరించువాడు యేసయ్య. బాధపడుచున్న వారిని తృణీకరించకుండా, వారి మీద అసహ్యకరమైనటువంటి మనసు లేకుండా, ఆయన ముఖమును దాచకుండా ఆ బాధలో ఉండి నువ్వు మొర్రబెట్టినప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిస బ్రతుకును బట్టి వారి దేవునికి మొర్రపెట్టారు. వారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. వారి బాధను చూచినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరని వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రియమైనటువంటి వారలారా, ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని ప్రజల యొక్క బాధను చూచిన దేవుడు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ బాధను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ న్యాయము తీర్చును. కీర్తన 103:6. ప్రియ సహోదరి సహోదరుడా, నీ బాధను బట్టి దేవుని సందులో ప్రార్థన చేయి. ఆయన తృణీకరించాడు, అసహ్యపడడు. ఇజ్రాయేలు యొక్క బాధను చూచిన దేవుడు నీ బాధను కూడా చూచి నీకు న్యాయము తీరుస్తాడు. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది: నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలాంటి బాధలో ఉన్నావు? ఇతరులకు చెప్పుకోలేనటువంటి బాధలు, బయటికి వ్యక్తపరచలేనటువంటి బాధను నువ్వు అనుభవిస్తున్నావా? నీ శరీరం ఉన్నటువంటి వ్యాధిని బట్టి బాధ కలిగిందా? నీ కుటుంబంలో బాధలు ఉన్నాయా? లేక నీకు అప్పుల సమస్యలో అనేటువంటిది ఒక బాధగా మారిందా? ఏ బాధలో నీవు ఉన్నావు, ఎలాంటి బాధ అయినా ఆయన న్యాయం తీరుస్తాడు. ఎలాంటి బాధలో ఉన్నా నిన్ను ఆదుకుంటాడు. దయచేసి నీ బాధను దేవుని సన్నిధిలో వ్యక్తపరచు, అనగా మొర్రపెట్టు. నువ్వు మొర్రపెడితే ఆయన్ని మొరను ఆలకించి నీకు జవాబిస్తాడు, నీకు ఆదరణ కలగజేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేరే ప్రార్థించు.
తప్పక దేవుడిని ప్రార్థన అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, ఇదిగో ఈ దినము నీ బిడ్డల యొక్క బాధను చూచిన దేవుడవు. బాధింపబడుచున్న నీ బిడ్డలు, రకరకాలైన బాధలతో నీ బిడ్డలు నీ సన్నిధిని మోకరించి ప్రార్థిస్తూ ఉండగా, ఆ బాధను గూర్చి నీ సన్నిధిలో వ్యక్తపరచుచుండగా, వారి బాధలను, వారి బంధకాల నుంచి విడుదల దయచేయి. అది ఎలాంటి బాధ అయినా నజరేయుడైన యేసు నామములో ముట్టండి. నజరేయుడైన యేసు నామములో వారికి అద్భుతము చేయండి. వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో మేలును అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.